ఎవరికైనా తమ్ముడికి ఉద్యోగం వచ్చి అన్నకి రాకపోతే అన్నకి చాలా బాధేస్తుంది. అయితే కొంచెం ఇక్కడ సిబ్లింగ్ రైవలరీ లాగా కూడా వచ్చేసింది, జెలసీ, సిబ్లింగ్ రైవలరీ అది కూడా వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే నువ్వు చెప్పినా కూడా తను ఏం ఫీల్ అవుతున్నాడో కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. మీరు మామూలుగా ఇంతకుముందు ఎట్లా మాట్లాడుతున్నారో అట్లాగే మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు, కానీ అతనికి అవి సూటిపోటి మాటల్లాగా కూడా ఉండుండొచ్చు. అందుకనే మేబీ మీ అందరినీ అవాయిడ్ చేసి దూరంగా ఉంటున్నాడు. వన్ థింగ్ ఏంటంటే తను డిప్రెషన్లోకి స్లోగా వెళ్తూ ఉండొచ్చు. ఇట్లాగే వదిలేస్తే ఆల్కహాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం డిప్రెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. తర్వాత ఉద్యోగానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అతను జాబ్ చేస్తాడని కానీ ఇవన్నీ ఉండవు. అయితే తను చదివిన చదువుకి తన ఎతికే ఆప్షన్స్, జాబ్ ఆప్షన్స్ లేదా ఆ పిహెచ్డి లెవెల్లో ఆప్షన్స్ ఉన్న వాటిల్లో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి అని మీరు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. తర్వాత తప్పకుండా ఉద్యోగం వస్తుందని పాజిటివ్ ఎంకరేజ్మెంట్ ఇస్తూ నీకు ఎట్లాగైనా వస్తుంది అని పాజిటివ్ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం కూడా ఒక బెటర్ ఆప్షన్.